తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. కడియం కాంగ్రెస్ గూటికి వెళ్లడంపై బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ మండిపడ్డారు. వెన్నుపోటు నేత అంటూ ఘాటు విమర్శలు సంధించారు. ఏఐసీసీ నుంచి ఇటు పీసీసీ నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. In a day or two, I will take a decision after consulting my followers. కడియం శ్రీహరిని గెలిపిస్తే ఆయన ఇలా మోసం చేసి దగా చేసి కుట్రపూరితంగా పైసల ఆశతో డబ్బులు తీసుకొని ఇలా పదవులు తీసుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ ప్రమాదకారిగా తయారైన కడియం శ్రీహరి ఇవాళ ప్రజలందరినీ కూడా అహంకారంతో మోసం చేస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అండగా అవుతూ తనేదో నీతివంతుడుగా అని చెప్పేసి అందరితో చెప్పుకుంటూ నీ నీతివంతుడు నీ కథలన్నీ కూడా అందరికీ తెలుసు. పదవులు ఎన్ని కావాలో అన్ని పదవులు కూడా ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఆనాడు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచినావు, నీకు ఇంకా ఈ వయసులో ముసలితనానికి ఇంకా నీకు పదవి కావాలని ఇంకా పైసలు సంపాదించాలనే దురాశతో ఉన్న నాయకులందరినీ పంపిస్తున్నావు. ప్రజలు చీకొడుతున్నారు, నోట్లో ఉమ్మేస్తారు, చెప్పులతో కొడతారు.